గణతంత్ర వేడుకల్లో భాగంగా వికారాబాద్ మార్కెట్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్, మార్కెట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గారు, అట్లాగే ప్రభుత్వ ఎంప్లాయీస్, డైరెక్టర్స్, అర్ధీల సీట్లు అందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం సంతోషం. వారికి అందరికీ కూడా, మీ అందరూ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం భారతదేశంలో యథార్థంగా ఉన్నామంటే మనకు 77 ఏళ్ల కింద పెద్ద భారతదేశ వ్యాప్తంగా పెద్ద పోరాటం జరిగి మనకు స్వతంత్రం ఇప్పించినటువంటి మహనీయులను తలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంట్లో భారతదేశంలో రాజకీయ వ్యవస్థ అట్లాగే ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి విషయాలన్నీ కూడా అందరికీ తెలుసు. దాన్ని గమనంలో తీసుకొని భారతదేశంలో మన ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉన్నది, భారతదేశాన్ని ఏ రకంగా దోసుకెళ్ళిందనే పద్ధతితోటి ఆ రోజు పోరాటం చేసిన తర్వాత మనకు స్వతంత్రం లభించడం మన 1947లో. ఈరోజు గణతంత్రంగా భారతదేశం అంతా కూడా ఈ రకంగా విలసిల్లాలని చెప్పి కోరుకున్నటువంటి దాంట్లో దాన్ని మొత్తం దిద్దినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారి ఫోటో కూడా పెట్టి మనందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకున్నాం. కాబట్టి ఇందులో పాల్గొన్నటువంటి మీ అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, అదేవిధంగా కమిషన్ ఏజెంట్లు, అదేవిధంగా మరి మా కార్యాలయ సిబ్బంది అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి దేశ ప్రజలందరూ మరి గణతంత్ర దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకోవాలని, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు కల్పించిన రాజ్యాంగ హక్కులు కానీ విధులు కానీ వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా పాటిస్తూ భారతదేశ ప్రజలందరూ సుఖశాంతితో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం.